పరిశుద్ధుడైన మా తండ్రి, మీ బంగారు పాదాలకి స్తోత్రాలు బాబు. ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించి మా ఆత్మలను నా తండ్రి మీ జీవవాక్యం చేత వెలిగించుకొని జీవాత్మగా మేము ఉండటానికి మీరు ఇచ్చిన ఈ మంచి ఆరాధన సమయాన్ని బట్టి స్తోత్రాలు. నీ కుమారుని నిలబెట్టిన తండ్రి, ఆత్మలో మమ్మల్ని అందరినీ బలపరిచిన దేవుడు మీకు వందనాలు. శరీరాన్ని ఏ విధంగా పోషించి సంరక్షిస్తామో మా ఆత్మను కూడా ఆ విధంగా మీ జీవవాక్యం చేత పోషించి సంరక్షించుకున్నట్టుకు సహాయం చేయండి. అయా, బలహీనుడిని నన్ను బలపరచండి. మీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి మాట్లాడటకు సహాయం చేయండి. అలాగే నా తండ్రి, మరి బాప్తిసం తీసుకున్న బిడ్డలందరూ నా తండ్రి మీ సన్నిధిని విడువక రావటానికి సహాయం చేయండి. ఎందుకంటే ఈ మొదటి ఆదివారం మేము పెట్టుకున్న పరిశుద్ధ పునరుద్ధాన విందులో పాలిభాగస్థులమై మీ స్వరూపంలో మార్చబడాలి నా తండ్రి. కాబట్టి నా తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నేను నా దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి ఆసక్తి కలిగి రావటానికి సహాయం చేయండి. మీకు మహిమారోపిస్తూ మరి బలహీనుడైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి బిడ్డలతో మాట్లాడటకు అనుమతించమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా యేసు ప్రభువారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి మరొక పరిశుద్ధ పునరుద్ధాన దినాన్ని అనుభవించటానికి, ఆయన పరిశుద్ధమైనటువంటి విందులో పాలిభాగస్థులమై మరి దేవుని యొక్క స్వరూపములో మార్చబడటానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి నా ప్రియ బిడ్డలారా, మరి ఈ విందు యొక్క విశిష్టత మనకి చాలా తెలుసు. ఈ పరిశుద్ధ విందులో పాల్గొనటం అనేది మొదటిగా ఆత్మలో దేవుని స్వరూపంగా తయారు చేయబడటం. భౌతిక సంబంధమైనటువంటి ఈవుల కొరకైనది కాదు, కానీ దేవునిలో మనము బలపరచబడేటువంటిది. ఇశ్రాయేలీలు ఆ దేశాన్ని విడిచిపెట్టి, ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చినప్పుడు దేవుడు మోషే గారిని పిలిచి చెప్పినటువంటి సందర్భం ఇది. అది ఏమన్నారంటే, ఇక మీదట పస్కా పండుగను ఆచరించుడి. పస్కా అంటే మీకు చాలాసార్లు చెప్పాను, దాని అర్థం దాటిపోవటం. దేంట్లో నుంచి దాటిపోవటం? పాపపు జీవితంలో నుంచి దాటి దేవుని సన్నిధిలోకి వెళ్ళటం, దేవుని సన్నిధిలో ఉండటం. దీన్ని ఆచరించడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే, మన ఆత్మకి దేవునికి మరింత సమీపస్తులుగా చేయటమే దీని యొక్క ఉద్దేశము. మరి సంఖ్యాకాండం 9వ అధ్యాయం దయచేసి మీరు ఇంట్లో చదవండి. అందులో ఉన్నటువంటి సారాంశాన్ని మీకు చెప్తాను. తండ్రి అయిన దేవుడు మోషే గారిని పిలిచి ఇశ్రాయేలీల్ని ఈ పస్కా పండుగను ఆచరించమని సెలవిచ్చారు. పస్కా పండుగని మరి ఆయన 10 సూచక క్రియలు చేసిన తరువాత ఇశ్రాయేల్ని విడుదల చేసి తీసుకొస్తున్న సందర్భంలో ఏర్పాటు చేయబడినటువంటి విందే పస్కా పండుగ. మరి ఈ పండుగను ఆచరించాలి. ఈ పండుగను ఆచరించాలంటే వధింపబడుతున్న గొర్రెపిల్ల యొక్క ఎముకలలో ఒకటైనను విరువబడకూడదు. చేదు కూరలతో, పులియని రొట్టెలతో ఆహారము తీసుకోవాలి అని ఒక నియమాన్ని పెట్టారు. ఈ ధర్మశాస్త్రం క్రమేపీ రాను ఏమైపోయిందంటే ఒక ఆచారబద్ధమైనటువంటిదిగా మారిపోయింది. అందుకే పౌలు భక్తుడు కొట్టివేశారు ధర్మశాస్త్రం యేసుప్రభువారి సిలువలని చెప్పినా, యేసుప్రభువారు నేను ధర్మశాస్త్రం నెరవేర్చుటకే వచ్చాను కానీ కొట్టివేయుటకు రాలేదు. ఎందుకంటే ఆయన జీవించిన విధానం అంతా కూడాను ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని జీవించారు. బలి పశువుగా ఆయన పస్కా బలి పశువుగా సిలువ మీద మరణించి లేచి పర్యంతము కూడాను ధర్మశాస్త్రములో ఉన్న విధులు, కట్టడలు అవన్నీ అనుసరించి ఆయన నడుచుకోవటం జరిగింది. కాబట్టి మనల్ని ధర్మశాస్త్రం కొట్టివేయటం అంటే అలవాటుగా దేవుణ్ణి ఆరాధించటం కాదు. అది ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం అంటే. ధర్మశాస్త్రాన్ని మనలో నిలుపుకోవాలి. ధర్మశాస్త్రంలో ఏమైతే విషయాలు ఉన్నాయో అవి మన జీవితంలో జాగ్రత్త కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. చాలామందికి ఉండేటువంటి క్రైస్తవులకు ఉండేటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే,
ధర్మశాస్త్రం చాలా కఠినమైనది, కొత్త నిబంధనలో ఏ ఇబ్బంది లేదని అనుకుంటారు. వాస్తవానికి చూస్తే కొత్త నిబంధనే చాలా కఠినమైనది. వాస్తవానికి కొత్త నిబంధనే చాలా కఠినమైనది. అదేంటి పాస్టర్ గారు ఎలా చెప్పగలుగుతున్నారు? యేసు ప్రభు వారు స్ట్రిక్ట్గా చెప్పేశారు. ఏం చెప్పారు? నువ్వు కంటితో పాపం చేసావనుకో కన్ను తీసిపారే. నీ పళ్ళు, నీ చెవులు, నీ ముక్కు, నీ కళ్ళు, నీ పర్సనాలిటీ ఎక్కడెక్కడ పాపం చేసిందో ఆ పాటలన్నీ తీసి అవతల పారే. జరిగే పని అండి? అలా తీయాలంటే మన అందరూ ఎలాగో వికలాంగులుగా ఇక్కడ కూర్చోవాలి కదండి, అంతేనండి? నువ్వు కన్నుతో పాపం చేసేవారికి కన్ను పెరిగాయి అన్నారు. ఎవరు తీసేస్తున్నారు కన్ను కదా, అంతేనా? అప్పుడు ధర్మశాస్త్రం సులభమా, క్రొత్త నిబంధన సులభమా? రెండు కలిపి ధర్మశాస్త్రం. చాలా కఠినమైనటువంటి కష్టం, చాలా కఠినంగా చెప్పారు యేసు ప్రభు వారిని. కంటితో పాపం చేస్తే కన్నుని పెరిగే, నీ చేతితో పాపం చేస్తే నీ చేతిని తీసేయి. ఇలాగ దేవుని పిల్లలు ఆలోచించుకుంటూ నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే దానికి తగిన శిక్షను కూడా వేసుకోవాలి. చూడటానికి చాలా తేలికగా కనబడుతుంది, కానీ కానే కాదు, మరింత కొంచెం కఠినమైనటువంటిదే. కాబట్టి ధర్మశాస్త్రమును కొట్టివేయటం అంటే ఆచారబద్ధంగా ఆచరించని దాని భావం అయితే కాదు. కొన్ని పద్ధతులు దేవుడు పెట్టాడు, నువ్వు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని యోహాను భక్తుని ద్వారా మనకి తెలియపరచబడ్డది. చాలా సంతోషం. మోషే గారిని పిలిచి దేవుడు అన్నాడు, మీరు ఆచరించాలి, ఈ పస్కా విందును ఆచరించాలి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ అలాగే చెప్పిన విధంగా అరణ్యంలో ఆచరించారు. మొదటి నెల 14వ తారీఖు, ప్రతి మొదటి నెల 14వ తారీఖు సాయంకాలం వేళ ఈ ప్రశస్తమైన విందుని వాళ్ళు ఆచరించేవారు. సరే, కొంతమందికి ఏమైందంటే ఆచరించడానికి అవకాశం దొరకలేనటువంటి వారు, ఉదాహరణకి వాళ్ళు ఎలాగంటే, మేము నరసవమును ముట్టుకున్నాము, లేకపోతే ప్రయాణాలలో ఉన్నాము, లేకపోతే ఇతర కార్యములో ఉన్నాము. నరసవమును ముట్టుకున్నామంటే మైలు పడ్డాము అని అర్థం. పవిత్రమైనది ఏది ముట్టుకోకూడదు. అప్పుడు పవిత్రమైనటువంటి పస్కా పండుగను వాళ్ళు ఎలాగ ఆచరించగలరు? ఆచరించలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మోషే గారితో విన్నవించుకున్నారయ్యా, ఆ పస్కా పండుగ జరుపుకునేటప్పుడు తెచ్చుకొని ఆ భోజన పదార్థాలు తినటం మాత్రమే కాదు, కానీ దేవునికి ఏమైతే సమర్పించాలనుకున్నారో ఆ కానుకలన్నిటితో వచ్చేవారటండి. వచ్చి దేవునికై సమర్పించుకొని వెళ్ళేవారు. అందుకని మోషే గారితో ఏం చెప్పారంటే, మేము దేవునికి అర్పించుకోవలసిన వాటికి అవకాశం లేకుండా పోతుంది. నరసవమును మేము ముట్టుకున్నాము, అది నీ బంధువులు అవని, బయట అవని, ఎవరు అవని, ముట్టుకున్న కారణంగా మైలు పడిపోయాం. కాబట్టి మరి మాకు అవకాశం లేదా? మేమంతా సమకూర్చుకున్నాం, దేవునికి ఇవ్వాల్సిందంతా సమకూర్చుకున్నాం, మరి మా సంగతి ఏంటి అని అడుగుతారు. అప్పుడు మళ్ళీ అంటాడు, మీరు అలాగే నిలబడి ఉండండి, నేను దేవుణ్ణి అడుగుతానని వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, లేదు, అది మొదటి నెల 14వ తారీఖున వాళ్ళు ఆచరించేశారు. ఈ అవకాశం కోల్పోయిన వాళ్ళు ఏం చేయాలంటే 2వ మాసం 14వ తారీఖు సాయంకాలం ఈ విందుని ఆచరించడానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. చాలామంది ప్రయాణాల్లో ఉన్న, ఇటువంటివి నరసవమును ముట్టుకున్న వీరందరికీ కూడాను పస్కా విందును ఆచరించడానికి దేవుడు అవకాశం కల్పించాడు. చాలామంది వాస్తవంగా దీనికి శుభ్రతలు కలిగి రావాలి. ఒక్కొక్కసారి నీకు కుదరలేదనుకోండి, తప్పక ఆ విందులో పాల్గొవాలంటే నీ ఒక్కడికి విందు ఏర్పాటు చేయరు. కాబట్టి నువ్వు ఆ సమయానికి అంత నువ్వు పరిష్కరించుకోగలుగుతావో, నువ్వు అందంగా పవిత్రపరచుకోగలుగుతావు, తీర్చుకొని వచ్చి ఆ పస్కా విందులో పాల్గొనాలని దేవుని వాక్యంలో ఉంది. కొంతమందికి చెప్పాడు, పవిత్రుడయ్యుండి కూడాను ఏ ప్రయాణము చేయకపోయినా అతనుండి పస్కా విందుని అలక్ష్యం చేస్తే అతనిని పాపిగా ఎంచుతారటండి. అతనిని ఎలాగ ఎంచమన్నాడు? పాపిగా ఎంచమన్నాడు. ఒక మాట చెప్పనండి, ఎవరు ఆ విందులో బాప్తిసం తీసుకున్న బిడ్డలు, ఎవరు ఆ విందులో పాల్గొలేదు, వాడు పాపే. దీన్ని బట్టి మీరు చూడండి, ఇంటికి వెళ్ళాక సంఖ్యాకాండం మరి 1 నుంచి 14 వచనాలు చదివితే మీకు అర్థమయ్యే సారాంశం. పవిత్రుడయ్యుండి కూడాను ప్రయాణములో లేకపోయినా ఖాళీగా ఉండి
దేవుని సన్నిధికి రాకుండా ఉండి ఆ విందులో పాల్గొపోతే అతను ఎటువంటి వాడంట? పస్కా విందులో పాల్గొపోతే అతడు పాపిగాని ఎంచబడతాడని సాక్షాత్తు దేవుడు సెలవిచ్చాడు. చూడండి, సంఖ్యాకాండము 9వ అధ్యాయము 13వ వచనం చదవండి బాబు. ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించటం మానిన ఎడల తన జనులలో నుండి కొట్టివేయబడును. నియమించిన కాలము, నియామక కాలం అంటే నియామక కాలమున అర్పించలేదు గనుక ఆ మనుషుడు తన పాపాలు తానే భరింపవలను. పస్కా పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే మరి ఇంకొకటి, పాప ప్రక్షాళన అని అర్థం. నీ పాపాలు, ఇదిగో నేను ఈ బలహీనతల నుంచి నాకు విడుదలిచ్చావు, తిరిగి పాపము నన్ను ఏలనీయకము. ఎందుకంటే మనలను మనము పరీక్షించుకోవటానికి, సరి చేసుకోవటానికి, మన స్థితిగతులు, మన మానసిక వ్యధను దేవునికి ప్రీతికరంగా మలుచుకోవటానికి ఏర్పరచబడినటువంటిదే ఈ పస్కా విందు. అందుకంటాడు ఆయన, పవిత్రుడై ఉండి కూడా దీన్ని నిర్లక్ష్యం చేస్తే తన పాపాన్ని తానే భరించాలి. ఇది పస్కా యొక్క విందు. క్రమేపీ రాను రాను యేసు ప్రభువారు శిలువ మరణం పొందిన తరువాత ఆయన పస్కా బలి పశువుగా శిలువ మరణాన్ని పొందటం, ప్రధాన యాజకుడై ఉండే తానే ఒక బలి పశువుగా తను తాను అప్పగించుకున్నారు మన కొరకు. ఆ విందు ఎందుకండి మనం చెయ్యాలి అంటే, మన పాపము నుంచి ప్రక్షాళన పొందటం కొరకు ఈ ప్రశస్తమైనటువంటి విందును మనం ఆచరించాలి. మన పాపముల నుంచి విడుదల పొందటానికి, ఈ స్థితిగతులు అన్ని మార్చబడటానికి మనం ఈ విందులో ఉండాలి. అది దాని యొక్క అర్థం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత విలువైనటువంటి పస్కా పండుగను దేవుడు ప్రతి ఒక్కరూ ఆచరించడానికి మరొక తరుణాన్ని ఇచ్చారు. లేదు ఇది మొదటి నెల 14వ తేదీ తప్ప ఇంకెప్పుడు చేయడానికి వీలు లేదు అని కాక, చేయటానికి అవకాశం లేని వారికి మరొక తరుణాన్ని ఇచ్చారు. నీ అర్పణలు తీసుకొచ్చి అర్పించటం కంటే నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో సమర్పించుకుంటాం దేవునికి మరింత ఆనందం. పస్కా పండుగ లేకపోతే ఈ పరిశుద్ధ విందంటే మనలను ప్రక్షాళన చేసుకునేటువంటిది, దేవుని మహిమపరిచేటువంటిది. ఒక క్రైస్తవుడుగా, దేవుని బిడ్డగా బయట మనం ఇతరులకు కనపరుచుకోవాలి. మీకు చాలాసార్లు చెప్పాను కదండి, క్రైస్తవుడు 2 రకాల మంచి సాక్ష్యం ఉండాలి. 1 దేవుని దగ్గర ఉండాలి, 2 మనుషుల దగ్గర ఉండాలి. చాలామంది అనుకుంటారు నాకు దేవుని దగ్గర ఉందిలే, మనుషుల దగ్గర లేదు, అక్కర్లేదంటే దేవుడు వారిని ఎంచడండి. దేవుడు వారిని కూడా మనుషుల దృష్టిలో కూడా మనం బాగుండాలి. దేవుని దృష్టిలో నేను బాగున్నాను, మనుషుల దృష్టితో నాకేంటో అనుకుంటే అతను విశ్వాసే కాదు, అది క్రైస్తవ్యమే కాదు. మీరు చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం, యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయను మనుషుల దయను ఆయనకు అవసరమండి. మనకి నేర్పించటానికి ఆయన చేసి చూపించారు, ఇలాగ జీవించాలిరా బాబు మీరని చెప్పడం కొరకు. దేవుని దయలోను పెరగాలి, మనుషుల దయలోను పెరగాలి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. నా బిడ్డలు, దేవుని పిల్లలు, పౌలు గారు చెప్తున్నారు, చూడండి ఎంత బాగా చెప్తున్నారు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 21వ వచనం, ఏలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే గాక. ఎలా ఏమని చెప్పాడండి పౌలు గారు? ఏలయనగా దేవుని దృష్టి యందు, ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును. ఎవరెవరి దగ్గర ఉండాలంట? దేవుని దృష్టిలో ఉంటేనే మాత్రము సరిపోదు, మనుషుల దృష్టిలో ఏముండాలంట? యోగ్యమైన వాటిని మనం ఏం చేయాలంట? శ్రద్ధగా ఆలోచించాలి. దేవుని పిల్లలు గమనించండి, ఎప్పుడూను దేవుని దగ్గర నేను రక్షింపబడ్డాను మారిపోయానంటే కాదు. నీ మార్పు జనాంగములో, సమాజంలో కనబడాలి, మనుషుల దృష్టిలో కనబడాలి. నీ మార్పు అన్యుల మధ్య కనబడాలి. నీ మార్పు దేవునికి మహిమ తీసుకురావాలి. ప్రభువు దృష్టి యందు మాత్రమే కాదు, కానీ ఎక్కడంటండి?
మనుషుల దగ్గర నాకు సాక్ష్యం ఎందుకులే అనుకుంటే అతను విశ్వాసే కాదు. మనుషుల దృష్టిలో మనుషులు మనలను చూచినప్పుడు వారి దృష్టిలో మనం ఎవరిని చూపించాలంటే ప్రభువుని చూపించే విధంగా ఉండాలి. ప్రభు దృష్టిలో ఓకే మంచిది, మనుషుల దృష్టిలో ఎలాగున్నావు నీ జీవితం? నువ్వు దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉంటే సంతోషం. అలాగే మనుషుల దృష్టిలో కూడా ఉండు. యోగ్యమైనదిగా ఎంచుకున్నాడు ఆయన మనుషుల దృష్టిలో. చూడండి, రోమీలకు రాయబడిన పత్రిక 14:18 అటండి, చదవండి. కాతల్లి, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. ఏలయనగా దేవుని దృష్టికి ఇష్టంగా ఉంటే సరిపోదు, దేవుని దృష్టికి ఇష్టంగా ఉండాలి, మనుషుల దృష్టిలో యోగ్యంగా ఉండాలి. అంటే మనకి ఎక్కడుండాలండి? దేవుని దృష్టిలో ఉండాలి, మనం మనుషుల దృష్టిలో కూడా ఉండాలి. మనుషులు కూడా మనల్ని అభినందించేలాగా ఉండాలి. మనలో ప్రభువుని చూచేలాగా, మనుష్యులు మనలో ప్రభువుని చూచేలాగా మన జీవితం ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ విందును ఆచరించాలి. ఇది ఒక చిన్న రొట్టె ముక్క, కొంచెం ద్రాక్ష పళ్ళ రసం అని అనుకుంటే అంతే. అది కాదు. నేను ప్రభు యొక్క రక్తములో కడగబడుతున్నాను, ప్రభు యొక్క శరీరంగా నేను మారుతున్నాను ఈ విందును ఆచరిస్తున్నప్పుడు అనేటువంటి తలంపే నీకుంటే నీ ఆత్మీయ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, మనవి చేస్తున్నాను, బాప్తిసం తీసుకొని ఈ విందు ఆచరించే వాళ్ళు మీరు బయట కూడా సాక్ష్యం మీకు మంచిదై ఉండాలి. బయట కూడా ఎలా ఉండాలి? మీరు దేవుని పిల్లలు అనబడేటువంటి సాక్ష్యము మనం ఎవరికి కనపరచాలంట? మనము దేవునికి ఇవ్వాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గంభీరంగా చెప్పాలి, దేవునికి మహిమ. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవునికి మహిమకరంగా ఈ విందులో మీరు పాల్గొనాలని ప్రభు నామములో మీకు నేను మనవి చేస్తున్నాను. 145వ కీర్తన 16వ వచనం చదవండి. ఆ తీగాని నా మనసులో 16వ వచనం అలా మెదులుతూ ఉంది. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరచుచున్నావు. దేవుడు ఏం చేస్తున్నాడంట? ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరుస్తున్నాడు. నిజముగా మొర్రపెట్టు వారికి సమీపంగా కూడా ఆయన ఉంటున్నాడు. నిజముగా మొర్రపెట్టే వారికి సమీపంగా ఉంటున్నాడు కదండి. అంతేకాదు, మనకి కీర్తనలో ఒకటి చెప్తాడు, నువ్వు తెలుసుకున్న దేవునిని నీ తర్వాత తరం వారికి కూడా నువ్వు చెప్పాలి. అక్కడ అంటాడు, ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. దేవుడు మన యొక్క కోరికలు తీరుస్తూ ఉన్నాడు. ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరచు దేవుడు. మనమే మనుషులంగా కొంత దాచుకోవాలి రేపు అనే దానికి. సందర్భం ఉంది, లేని సందర్భాన్ని బట్టి మనం మాట్లాడాలి. ఈనాటికే తినేమని చెప్పలేదు, రేపుడు కూడా చూసుకోవాలి. గిడ్డంగులు ఉన్నాయి కదండి, గిడ్డంగులే లేవనుకోండి, గిడ్డంగులు అంటే గోడౌన్సే లేవనుకోండి, ఆహార పదార్థాలు నిలవే లేదనుకోండి, అన్నీ ధరలే. మనకి ధరలు తగ్గటానికి లేకపోతే నిల్వలు చేయటం అనేది అలవాటు మనకి, మన పదార్థాలన్నీ. మిగతా ఏ ప్రాణికి లేదు. అవన్నీ దేవుని యొక్క కుడి చేతిని ఓపెన్ చేసి తింటాయంట. దేవుని యొక్క కుడి చేతిని శ్రేష్టమైనవి తింటాయంట. చూడండి, 104వ కీర్తనలు ఎక్కడుంది చూడండి. ఇది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 21వ వచనం చదవండి బాబు. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి ఎక్కడి నుంచి తీసుకుంటాయంట? దేవుని చేతిలో నుంచి ఆహారం తీసుకుంటాయి. 28వ వచనం చదివే బాబు. నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తుని త్రిప్పిపడును. భూలోక సంబంధమైనటువంటి ఈవులు దేవుడు మనకి ఇస్తానే ఉంటాడు కదండి, ఖచ్చితంగా ఇస్తాడు. మన ఆత్మ హ్యాపీగా ఉందనుకోండి, అంతా బాగుంటుంది. మన మనసు బాగుంటుంది, మన శరీరం బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. మనసు ఎప్పుడు బాగోదో, బాగపోవటానికి మన ఆత్మే కారణం. మన ఆత్మను బలహీనపరచుకోవటమే. ఆత్మలో నువ్వు ఆనందంగా ఉంటే నీ మనసు హాయిగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ కీర్తనలో చాలా ఉంటుంది. ఆయన అందరికీ ఉపకారి. చాలా మంచి మాటలన్నీ ఈ కీర్తనకారుడు పొందుపరిచాడు. దేవుని పిల్లలు మనం ఏమై ఉండాలంటే దేవుని ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? నీ జీవితమే ఒక సువార్త ప్రకటన. నీ జీవితమే ఒక సువార్త. నేను తరచు చెప్పే మాటల్లో ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. నిన్ను చూడగానే యేసు ప్రభుని చూసే చెప్పావు, నువ్వు సువార్త చెప్పావు. యేసు ప్రభు రక్షణను కూర్చోబెట్టి చెప్పాల్సిన పని అయితే ఏమీ లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అవేంటంటే విశ్వాసులకు దేవుడిచ్చిన ఆజ్ఞలు. ఎన్నున్నాయండి మనకు ఆజ్ఞలు? అమ్మా అమ్మా అమ్మ బాబు, ఎంత బాగా చెప్పాను. నేను అనుకున్నానండి వీళ్ళందరూ చెప్తారు 10 ఆజ్ఞలని. చెప్పేశారు తడుకోకుండా. అంతకు మించి ఉన్నాయి. 10 ఆజ్ఞలు అనేటువంటి ధర్మశాస్త్రంగా మొట్టమొదట మనుషులకు ఇవ్వబడింది. అందులో ఏ విధంగా వాళ్ళు జీవించాలి అనేటువంటిది పొందుపరుస్తూ మోషే ద్వారా ధర్మశాస్త్రం రాయబడి ఇచ్చినప్పుడు ఈ 10 ఆజ్ఞలకే ప్రాధాన్యత ఇవ్వబడ్డాయి. అట్లు కాక విశ్వాసులకు దేవుడు సుమారుగా రమారమి 127 పైబడి ఆజ్ఞలు ఇచ్చాడండి. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ధర్మశాస్త్రంలో? 10. మీరు చెప్పిన తప్పులు కాదు, రైట్. అప్పుడు ధర్మశాస్త్రం రాకముందు దొంగతనం చేస్తే దొంగతనంగా లెక్కించేవారు కాదు, లేకపోతే ఒకరిని కొడితే పాపంగా ఎంచేవారు కాదు. ఏ పొరపాటు చేసిన ఇది పాపము పుణ్యము అనేటువంటిది తెలియపరచబడలేదు. ఎప్పుడైతే మానవాళి యొక్క అభివృద్ధి బాగా జరుగుతుందో దేవుడు కొన్ని ప్రణాళికలు ఏర్పాటు చేసి ధర్మశాస్త్రం అనేటువంటిది మనకి ఇవ్వటం జరిగింది. అందులో నువ్వు ఎలా జీవించాలి, దొంగతనం చేయకూడదు. ఓహో, ఒకరి దగ్గర వస్తువు తీసుకుంటే దొంగతనం, ఒకరిని చంపేస్తే మర్డర్ కేసు, లేకపోతే ఇంకొకటి, ఇలాగ 10 ఆజ్ఞలు. నీది కానిది ఎవరి దగ్గర, నీది కానిది ఇతరుల దగ్గర ఆశించకు. నీ పొరుగు వాని దగ్గర దేనిని నువ్వు ఆశించకు. పూర్వం అలా కాదు, ఎవరిష్టం వాళ్ళదే. ఇవి వచ్చిన తర్వాత కొన్ని క్రమాలు ఏర్పరచబడ్డది, కొన్ని క్రమాలు. ఆ తర్వాత క్రైస్తవ లోకానికి దేవుడు ఆత్మీయంగా ఎదగటానికి చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. 10 కాదు, 10 ఆనాటికి ధర్మశాస్త్రానికి ఇవ్వబడ్డది. కానీ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే క్రైస్తవ లోకానికి విశ్వాసులైనటువంటి వారికి చాలా ఇవ్వబడ్డది. అందులో కొన్ని ఆజ్ఞలు, విశ్వాసకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలలో కొన్ని ఆజ్ఞలు మనం చూద్దాం. మీరు చెప్పిన తప్పు కాదు. ఎవరిని అడిగినా ఈ మాట చెప్తారు, 10 ఆజ్ఞలు అంటారు. ఎన్ని ఆజ్ఞలు దేవుడు ఇచ్చిండు? 10 అంటారు. వాస్తవంగా యేసు ప్రభు వారు 10 ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞల్లో సరిపెట్టేశారండి? 2 ఆజ్ఞల్లో సరిపెట్టేశారు. అది విప్లవంగా మనకి చెప్పడానికి ఇంకా ఆజ్ఞలు పెరుగుతూనే ఉన్నాయి క్రొత్త నిబంధనలో. కొన్ని చూద్దాం. ఏంటి ఆజ్ఞలు? విశ్వాసకి కొంతమంది భక్తులకి పర్సనల్గా ఇచ్చాడండి దేవుడు ఆజ్ఞలు. మోషే గారికి పర్సనల్గా ఇచ్చాడు, అబ్రహాం గారికి పర్సనల్గా ఇచ్చాడు. ఒక్కొక్కరికి వ్యక్తిగతమైనటువంటి ఆజ్ఞలు కొంతమందికి ఇచ్చినట్లుగా ఉంది. విశ్వాసులందరికీ మూకుమ్మడిగా, లేకపోతే విశ్వాసులందరికీ కలిపి నువ్వు నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని జీవించేటప్పుడు ఈ లక్షణాలు కలిగి ఉండు. ఈ కలిగి ఉండటమే ఈ పరిశుద్ధ విందుకు దగ్గరకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండటం. 4 చెప్తాను గబగబా. 1 తెస్సలోనికైలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి, సమాధానకర్తయగు దేవుడే అది మిమ్ములను సంపూర్ణముగా పరిశుద్ధపరిచాడు. సమాధానకర్త అయినటువంటి దేవుడు మనల్ని ఏం చేశాడంట? సంపూర్ణముగా మనలను పరిశుద్ధపరిచారంట. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. యేసు ప్రభు వారి యొక్క రాకడొచ్చేటువంటి సమయంలో మనం ఎలా ఉండాలంట? నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండాలంట, దేవునికి ప్రీతిగా. ప్రభు యొక్క రాకడ నాటికి చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఈ పరిశుద్ధ విందులో దేవుని ఆజ్ఞకు విధేయులమై మనం పాల్గొనాలని మనవి చేస్తున్నాను.
పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం బాబు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఆత్మకు విరోధముగా పోరాడేటువంటి శరీరాశలంటే ఇది మన మనసే చెప్తుంది. మనం ఎప్పుడైనానో దేవునికి సంబంధం లేనటువంటిది ఏదన్నా చేస్తే మనసు గద్దిస్తూ ఉంటుంది, కానీ ఎవరికి తెలియదు కాబట్టి చెప్పం కదండి. మనసు గద్దిస్తుంది. నిజం చెప్పండి, మీలో ఎంతమంది మీ మనసు చేత గద్దింపబడ్డారు? గద్దింపబడలేదు అంటే తప్పది కదండి. మీ మనస్సు మిమ్మల్ని చాలాసార్లు ఇది తప్పు అని హెచ్చరించిన సందర్భాలు చాలా ఉంటాయి. చేసేది తప్పు అని మన మనసు చెప్తున్నా కూడా తప్పు చేయడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే మనుషులకి తిరిగి మనం ఇంకొకరికి చెప్పం. మన మనసు గురించి ఎవరికి తెలియదు, కానీ మన మనసు గురించి ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మీ మనసు మిమ్మల్ని గద్దించకుండా ఎప్పుడైనా ఉన్నదా అంటే దేవుని పిల్లలకైతే అస్సలు ఉండదు. ఖచ్చితంగా గద్దిస్తుంది మనసు కదండి. నన్ను ఎప్పుడు నా మనసు గద్దించలేదని చెప్తున్నారంటే అది ఖచ్చితంగా అబద్ధమే. కొన్ని వదిలేయాలి దేవునికి నచ్చనివి. ఒక సందర్భంలో చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 2వ వచనం చదువు బాబు. మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అన్నాడు యేసుప్రభు వారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను మీరు మీరుతున్నారు. నేను చెప్పలేదండి, సాక్షాత్ యేసుప్రభు వారు చెప్తున్నారు. శిష్యులు వచ్చి చెప్తున్నారు. ఈ శిష్యులు అంట చూడు, నీ శిష్యులు అస్సలు మాట వింటలేదు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు. యేసుప్రభు అన్నారు, దేవుని ఆజ్ఞను పాడు చేసేస్తున్నారు. మీరు ఏం పాడు చేస్తున్నారు? మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని యొక్క ఆజ్ఞను పాడు చేస్తున్నారు. కాబట్టి నా బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ఇది చెయ్యొచ్చా చేయతగదా? నువ్వు ప్రభువుని ఎరిగిన బిడ్డవు కాబట్టి వదిలేసే, ఇటువంటి అన్ని కూడా వదిలేసే. దేవునికి స్తోత్రం. నేను ఎక్కడి నుంచో చెప్పట్లేదు, నా సొంత మాటలు. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిన మాటలే నేను మీకు చెప్తా ఉన్నా కదా. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుతూ ఆగిపోయినట్టున్నాం. చదవండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. దాని గురించే యేసుప్రభు వారి మాట మీకు చెప్పాల్సి వచ్చింది. ఆత్మకు విరోధముగా శరీరాశలు ఇబ్బంది పెడతాయంటే ఒక్కోసారి నీ ఆత్మీయ జీవితంలో శరీరాశలు ఇబ్బంది పడతాయి. దాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి, ఎక్కడ మనల్ని అన్యజనులు దుర్మార్గులని అన్నారో అక్కడ మన యొక్క సత్క్రియలు చూడాలి. ఇదొక ఆజ్ఞ. కొత్త నిబంధనలో మనకు చాలా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. పాత నిబంధనకి 10, కొత్త నిబంధనలో 2 చేశారు యేసుప్రభు వారు. అయినా కొన్ని మంచి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి విశ్వాసకి. కాబట్టి ఎక్కడ నువ్వు దూషింపబడుతున్నావో అక్కడ నువ్వు హెచ్చింపబడాలి, దేవునికి మహిమ తీసుకురావాలి అంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రోమీలకు రాయబడిన పత్రిక 16వ అధ్యాయం తీయండి. 17వ వచనం ఒకసారి చూడండి బాబు. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములు కలుగు చేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్ములను బ్రతిమాలు కొనుచున్నాను. ఇదొక ఆజ్ఞ. దుర్బోధలు బాగా పెరిగిపోతున్నాయి. ఎంత పెరిగిపోయినాయి అంటే లోకరక్షకుడని యేసు ప్రభు దేవుడే కాదన్నంత. 2 యోహాను పత్రిక 7వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చరని ఎప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు.
యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చిననేటువంటి సత్యాన్ని గ్రహించక తప్పుగా బోధించేటువంటి వంచకులు చాలామంది అయిపోయారంటండి. అట్టి వాడే వంచకుడు. వాడు ఎటువంటి వాడంటే క్రీస్తుకు విరోధి అయి ఉన్నాడు. తయారైపోయారు. మీరు కానీ దేవుని వాక్యంతో సరిగ్గా లేకపోతే వాడు దుర్బోధ మిమ్మల్ని ఏం చేస్తుంది? నాశనం చేసేస్తుంది మీ ఆత్మీయ జీవితాన్ని. దేవునికి స్తోత్రం. ఇంకొక మాటను కూడా చూద్దాం. ఇందులో విశేషం మీరు చెప్పాలి, నాకు, నేను చెప్పడం కాదు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి బాబు. ఓ తిమోతి, ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి పౌలు భక్తుడు హెచ్చరించి వ్రాస్తున్నది. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండు. జ్ఞానమని చెప్పబడినటువంటి అబద్ధాలు చాలా ఉన్నాయి. అటువంటి వాటి విషయంలో నువ్వు చాలా దూరంగా ఉండి. ఇది కూడా ఒక ఆజ్ఞే. ఇది కూడా ఒక ఆజ్ఞే. కాబట్టి నా పిల్లలు మనవి చేస్తున్నాను, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉండాలి. మనం నేర్చుకుని ఈ సత్యానికి భిన్నంగా మీకు ఎవరైనా బోధిస్తున్నారు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. అది ఆజ్ఞే. ఇంకొక మాటను మాత్రం చెప్పి నేను 1 తెస్సలోనికైలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి అమ్మా. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయము. సహోదరులారా, పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులకు అందరికీ వందనములు తెలియచేయి. 23 చదువు బాబు, అప్పుడు మనకు అర్థమవుతుంది 24 యొక్క సారం. దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. ఎక్కడ సంపూర్ణంగా పరిశుద్ధపరచబడతాం? ప్రశస్తమైన విందులో మనం పాల్గొన్నప్పుడు. ప్రశస్తమైన విందులో పాల్గొన్నప్పుడు మనము పరిశుద్ధపరచబడతాం. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడుకుందాం. మన ఏమంటాం? మన ఆత్మ, మన జీవము, మన శరీరము ప్రభు రాకడ వచ్చే నాటికి నిందారహితముగా, నిందలేనిదిగా ఉండేలాగా మనం కాపాడుకుందాం. అందుకే ఈ విందు. ఇవాళ చెప్పండి, ఇంచుమించు మన అందరం తెలుసో తెలియక చేసే ఇంకో తప్పు ఏంటంటే అబద్ధాలు. వెరీ డేంజరస్. అబద్ధం చిన్నదైన డేంజరే, పెద్దైన డేంజరే. అసలొద్దు, దాని జోలొద్దు, వదిలేండి. వాళ్ళు చెప్పినటువంటి నీ శరీరము, నీ జీవము, నీ ఆత్మ నిందారహితంగా ఉండాలంటే పరిశుద్ధ విందులో పాల్గొను. యేసు ప్రభువా, నువ్వెంత పరిశుద్ధుడవో అంత పరిశుద్ధంగా ఉండాలి. నీ రక్తము ఎంత పరిశుద్ధమో నా రక్తం అలాగ ఉండాలి. నీ క్షేమాన్ని నాకు ప్రసాదించు. నీ రాకడకు నన్ను సిద్ధపరచు. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. చిన్న ప్రార్థన సమర్పిద్దాం. మరొకసారి పస్కా బలి పశువు, పస్కా విందు గురించి, పస్కా పండుగ గురించి క్లుప్తంగా మీకు తెలియపరచాలి. దేవుని పిల్లలు తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి పండుగ ఇది, పస్కా పండుగ. యేసు ప్రభువులో మనము పరిశుద్ధమైన సంస్కారపు విందని, ప్రభువు బల్లని, ప్రభు రాకడ పర్యంతము నిందారహితంగా ఉండాలనేది కోరుకోవటం అదొక గొప్ప ఆజ్ఞ. ఇలాగ కొన్ని ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథంలో పరిశీలించి మనం నేర్చుకుందాం. మొదటిగా ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలని నేర్చుకున్నాం. ఆత్మకు విరోధంగా పోరాడు శరీర క్రియలను విసర్జించాలని నేర్చుకున్నాం. మనము దేవుని సన్నిధిలో నేర్చుకున్న బోధకు వ్యతిరేకమైన బోధ ఏదొచ్చినా దూరంగా ఉండాలని నేర్చుకున్నాం. వట్టి మాటలకు దూరంగా ఉండాలని నేర్చుకున్నాం. సమాధానంగా ఉండాలని నేర్చుకున్నాం. పరిశుద్ధుడ, వందనాలు బాబు. మీరొచ్చిన నాటికి మేము నిందారహితులుగా ఉండి మీతో పాటు ఎత్తబడి కృపను దయచేయండి. ఈ పరిశుద్ధ విందు ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ లోకములో మహిమకరంగా జీవించే కృపను దయచేయమని
యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. మనమందరం